హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తానండి. సో ముందుగా మటన్ని నీట్గా వాష్ చేసుకొని అందులో ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా ముక్కలకి కారం ఉప్పు అవన్నీ బాగా పట్టేలా మంచిగా నీట్గా కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 2 అవర్స్ పక్కకైతే పెట్టేసుకోవాలి మ్యారినేట్ అవ్వడానికి. ఇప్పుడు కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం సాజీరా, 2 యాలకులు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒకటి బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి లైట్ బ్రౌన్ కలర్. అలానే ఇప్పుడు 3 to 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. అండ్ అలానే ఒక రెమ్మ కరివేపాకు, అలానే కొంచెం పుదీనా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం 1 కప్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు వేసుకొని అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ వచ్చాక ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు విజిల్ లేకుండా లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే మటన్ ఉడకనివ్వాలి. అలా ఉడికాక ఒక గ్లాస్ వాటర్ వేసేసి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు అయితే మటన్ అయితే ఉడికించుకోవాలి. లిడ్ ఓపెన్ చేసేసి మళ్ళీ గ్యాస్ సిమ్లో పెట్టేసి గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా వేసుకొని సర్వ్ చేసుకుంటే మన మటన్ కర్రీ సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. సో మీకు నచ్చిందా? నచ్చితే ఎలా అనిపించిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.